నెలల కూటమి బాట బీజేపీ పూర్తి మద్దతు పిట్ట కథలో పొగడ్తలు. సో పవన్ పాటతో మహానాడు అనేది బాగా వైరల్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇప్పటివరకు కూడా 15 ఏళ్ళ కూటమి అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు, లోకేష్ తండ్రి కొడుకులు లేకపోతే ముఖ్యమంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు పవన్ ఇలా అన్నాడని చెప్తూ వస్తున్నారు. తాము దాన్ని కొంత అంటూ పవన్ గట్టిగా ఉన్నాడు పవన్ అని. కానీ నిన్న మహానాడులో కీలకమైన రాజకీయ తీర్మానం చేశారు. ఏ పార్టీ మహాసభలు లేదా సమ్మేళనాలు జరిగినా అందులో అధికార పార్టీ జరిగినప్పుడు మహానాడితే వాళ్లకు కీలకమైంది కాబట్టి అక్కడ రాజకీయ తీర్మానం ఏం చేస్తారు అన్నది చాలా కీలకమైన భాగం కదా. సో రాజకీయ తీర్మానంలో స్పష్టంగా మేము కలిసి ఉంటాము, 15 ఏళ్ళు కలిసి ఉంటాము అని మళ్ళీ తీర్మానం ఒకటి చేశారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అతను ప్రవేశపెట్టాడు ఈ తీర్మానం చేస్తూ. అందులో పవన్ కళ్యాణ్ అక్కడ కూడా రెఫర్ చేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ చాలాసార్లు స్పష్టం చేశారు కూటమి చాలా బాగుందని, 15 ఏళ్ళు కలిసే ఉంటుందని ఆయన చాలాసార్లు చెప్పారు. దానికి తగినట్టే కలిసి ఉంటామని. అంటే ఇక్కడ అందుకే నేను పవన్ పాట టీడీపీ బాట అన్నట్టుగా తయారైంది ఇక్కడ ముందు ఆయన చేసినప్పటికీ. ఇంకా మూడోది కూడా ఆసక్తికరమైనది ఏమంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చాలా మంచి గౌరవంతో మెలుగుతున్నారు. మోదీ కూడా ఎక్కడ లేని అభిమానాలని చూపిస్తున్నారు. ఇవన్నీ తీర్మానంలో కానీ వాళ్ళ ప్రసంగాల్లో కానీ చాలా ప్రముఖంగా. అంటే బీజేపీతో మేము కలిసి ఉంటాము, ఏమాత్రం కూడా దీంట్లోని పక్కకి వెళ్ళే అవకాశమే లేదు అనే ఒక ఖచ్చితమైన మెసేజ్ ఇక్కడ ఇవ్వడం అనేది మనం గమనిస్తాం. మామూలుగా రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల గురించి మాట్లాడతాయి అంతే కదా. చంద్రబాబే అవన్నీ ఎన్నికలు అప్పుడు చూసుకుందాం తమ్ముడు అనేవాళ్ళు. కానీ ఇప్పటికి వచ్చేసరికి మటుకు పాలన జనరంజకంగా సాగడానికి ఈ వాక్యం చెప్పాలంటే ప్రధాని మోదీ, మన అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ చూపుతున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని, జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యతకు పాలన జనరంజకంగా సాగడానికి అందిస్తున్న సంపూర్ణ మద్దతు మరువలేనిదని, ఈ రాష్ట్రానికి కనీసం 15 సంవత్సరాలు చంద్రబాబు గారి పాలన అవసరమని పదే పదే ఆయన చెప్తుండడం కూటమి ఐక్యతకు తిరుగులేని సంకేతం. సో ఇటీవల వచ్చిన రకరకాల కథనాలు, కోపతాపాలు, వీటన్నిటి మధ్యలో అలాగే లోకేష్ ఎలివేషను, ప్రమోషను, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఈ అంశాన్ని ప్రత్యేకించి బీజేపీతో బంధాన్ని గురించి వివరిస్తూ జాతీయ దృక్పథంతో ముందుకు పోతూ ఉంది. ఇది నరేంద్ర మోదీ గతంలో మేము చాలా కూటముల్లో ఉన్నాము, క్రియాశీల పాత్ర పోషించామని చెప్తూనే నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నమ్మకమైన భాగస్వామిగా టీడీపీ నిలిచింది. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం విశాల దేశ వగైరా చెప్తూ వీటన్నిటి వల్లే మేము 164 స్థానాలకు, వైసీపీ 11 స్థానాలకు ఉంది. కాబట్టి 2029 ఎన్నికల లక్ష్యంగా మేము అనే ఒక దిశానిర్దేశం కూడా రాజకీయ తీర్మానం ఏదైనా కానీ మళ్ళీ బ్రేక్ రాకూడదని. అది కూడా లోకేష్ అయితే కనుక ఇటీవల కడపలో కూడా మాట్లాడుతున్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటే ఓడిపోయే సమస్య ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని ఆయన చెప్పారు. ఆ మాట కూడా మళ్ళీ చెప్తూ ఏ ప్రభుత్వం అయినా కనీసం సుదీర్ఘకాలం కొనసాగితే నేను నెరవేరుతుంది, ఒక్క ఛాన్స్ అన్నారు కదా అని మనం ఇస్తే మనం 25 ఏళ్ళు వెనక్కిపోయాం. బట్ ఒక్క ఛాన్స్ ఇవ్వకండి, ఒక్క ఛాన్స్ ఇవ్వద్దు. 25 ఏళ్ళు 2047 నాటికి చంద్రబాబు నాయుడు విజన్, ఇది వరకు విజన్ 2020 లాగే ఇప్పుడు విజన్ 2047. సో 2047 వరకు తెలుగుదేశం కూటమి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 26 నుంచి 15 ఏళ్ళు లెక్కేస్తే కనుక దాదాపు అంతే అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక లాంగ్ టర్మ్ దీంతో వెళ్ళటము, దానికోసం సిద్ధం చేయటము ఇక్కడ వ్యూహంలాగా కనిపిస్తుంది. ఇందులో మిత్రపక్షాలు, అందులో కేంద్రంలో ఉన్న మోదీని అంటే సరే, కానీ పవన్ కళ్యాణ్కి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చి, ఇంకా చెప్పాలంటే ఆయన పిలుపు, ఆయన మద్దతు, దాన్ని ముందు భాగాన్ని పెట్టి చెప్పడం అంటే టీడీపీ జనసేనతో ఐక్యతకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా ఆయన మీద ఇటీవల కొన్ని విమర్శలు దాడులు వచ్చిన నేపథ్యంలో ఆయన మాతోనే ఉండబోతున్నాడు అనే సంకేతం ఇస్తుందనేది స్పష్టమవుతుంది. ఇది ఇలా ఉంటే సభలో మాట్లాడిన వాళ్ళందరూ రకరకాలు. ఇప్పుడు పాము కథ, మొన్న జగన్మోహన్ రెడ్డి పాము కథ చెప్పాడు. ఇంక ఉదయం ఈమె వాళ్ళ ఎమ్మెల్సీ అనురాధ, ఆమె కొండ చిలువ కథ చెప్పారు. ఇంకొకరేమో ఇంకో కథ చెప్పారు. పాము కథ చెప్పింది పవన్, పులి కథ చెప్పింది జగన్, కొండ చిలువ కథ చెప్పిందేమో ఈమె అనురాధ. పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి, ఒక ఊళ్ళో పాము ఉంటుంది, ఆ పాము ఊళ్ళో వాళ్ళనంతా కాటేస్తుంటే వాళ్ళు ఋషికి మొదలుపెట్టుకుంటే ఋషి వచ్చి ఆ పామును కట్టడి చేసి నువ్వు కాటేయకూడదని చెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఋషి వచ్చేసరికి ఆ పాము బాగా బక్క చిక్కిపోయి అలా కనబడింది. ఏంటి నువ్వు ఇలా అయిపోయావంటే, ఏం చేయాలి మరి, మీరు ఎవరిని కాటేయొద్దన్నారు, నేనేమో కాటేయట్లేదు, అందరు నన్ను రాళ్ళతో కొడుతున్నారని పాము ఏడ్చిందంట. కాటేయొద్దన్నాను కానీ బుస కొట్టమొద్దని నేను చెప్పానా, నువ్వు బుస కొట్టడాన్ని మానకూడదని చెప్పింది కాబట్టి అని ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు చెప్పిన కథే, ఒక ముసలి పులి చెరువులో ఉండి నీకు కడియం ఇస్తానని ఆశ పెట్టి, కడియం తీసుకోవాలంటే నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేసి రావాలని చెప్తుంది. స్నానం చేయడానికి వెళ్తే బురదలో చిక్కుకుపోతాడు, అప్పుడు వెళ్ళి తింటుంది. కాబట్టి అంటే ఆయన పులి కథ. ఇప్పుడు అనురాధ చెప్పే కథ ఏంటి, ఒక షేక్ ఎడారిలో వెళ్తుంటే చిన్న కొండ చిలువ కనిపించిందంట. సో కొండ చిలువని తెచ్చి ఆయన పెంచుకున్నాడు, అది వదిలిపెట్టట్లేదంట, పెంచుకున్నాడు. అది చాలా ప్రేమగా రోజు ఒళ్ళంతా పాకుతూ నాకుతూ అలా ఉండేదంట. అదంతా అయిన తర్వాత కానీ అది ఏం తినదంట, ఏం తినదు. ఇదేమో పెంచుతున్నాను, తినకపోతే చాలా ఇబ్బందిగా ఉంది అంటే, ఒరే నువ్వు వెంటనే దాన్ని ఎక్కడైనా వదిలేయి, అది ఇవన్నీ నేను ఎందుకు నీ చుట్టూ తిరుగుతుందంటే నిన్ను మింగేస్తుంది. అది నువ్వు ఎంత ఎత్తున్నావు, ఎంత లావు ఉన్నావు, ఎంత పొడుగున్నావు, ఇవన్నీ కూడా అది కొలతేస్తుంది. కాబట్టి కొండ చిలువలాగా మింగేస్తుందని ఈ కథలని ఎవరిని ఉద్దేశించి చెప్పారో చాలా తేలిగ్గా అర్థమవుతుంది కదా. అంటే ఇప్పటికే మనం రాక్షస పాలనలు, రక్త చరిత్రలు ఉంటే ఇప్పుడు అది పోయి పాములు, పులులు ఇవి వచ్చాయి. మళ్ళీ మన సీనియర్ నాయకుడు, బహుశా జన్జీలో కూడా తప్పించుకున్న డబల్ జీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఆయన ఒక కథ చెప్పాడు. తండ్రి పులే, కొడుకు పులేనంట, పులే సింహం. కాకపోతే తండ్రి ఏమో సాధువుగా ఉంటాడంట, కొడుకు సింహమే అనుకోవాలి, ఎందుకంటే ఉగ్ర నరసింహలాగా అగ్రెసివ్గా ఉంటాడంట కుమారుడు. సో ఇవన్నీ కనుక చూస్తుంటే మూడ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ కానీ వాళ్ళ మహానాడు కానీ ఎలా అట్టిపెట్టాలనుకున్నారు, ఎలాంటి మెసేజ్ ఇచ్చారనేది మటుకు చాలా స్పష్టమవుతుంది. ఈ మొత్తంలో బీజేపీ కంటే మిగతా వాళ్ళకి చెప్పుకుంటూ బీజేపీ అండ ఉండాలి, మేము చాలా నమ్మకంగా ఉంటాము, నమ్మకమైన భాగస్వాములుగా ఉంటాము అని చెప్పడం ఇక్కడ మనం గమనిస్తాం. ఇది కాకుండా ఆర్థిక అంశాలు కూడా సైమల్టేనియస్గా ఉన్నాయి, విడిగా మాట్లాడతాం. సార్ లిక్కర్ స్కామ్ బోటకం, వైసీపీ ఎదురుదాడి, కేసీఆర్కు సమర్థన, కేఎన్ఆర్కి. అంటే నిన్న మనం మాట్లాడాం, ఆ కే నాగేశ్వర రెడ్డి అనే ఆయన జగన్ పిఏ, ఆయన్ను విచారించారు. 100 కోట్ల ఆయన బినామీ ఆస్తులు ఉన్నాయి, అవి కొన్నారు ఇవన్నీ అడిగారు, అరెస్ట్ చేస్తారు, రిమాండ్ కూడా తీసుకుంటారు, ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి. అయితే ఈరోజు వాళ్ళ పత్రికలో, వాళ్ళ సాక్షిపత్రికలో కేఎన్ఆర్ను కావాలని ఇరికిస్తున్నారు. కేఎన్ఆర్ ఇవన్నీ బినామీలు ఏంటి, అతను అంతకుముందే పత్రికల్లో పనిచేశాడు, ఆయన కొద్ది గొప్ప అక్కడ ఆదాయం వచ్చింది, దీని అంతటితో ఆయన సహజంగానే వాటిని సమకూర్చుకున్నారు. అసలు లిక్కర్ స్కామ్ ఏం లేదు, జరిగిందంతా కూటమి, చంద్రబాబు పరిపాలనలో జరిగింది, దాన్ని తెచ్చి ఇక్కడ అంటగట్టి ఇరికించడం కోసం చేస్తున్నారని బహుశా గతంలో వచ్చిన కథనాల్లో కంటే ఈ కథనంలో కొంచెం సూటిగా